మీరు ఎప్పుడైనా గాలిలో ఎగిరే బల్లిని చూశారా? ప్రకృతిలో నిజంగానే అలాంటి ఒక అద్భుతమైన జీవి ఉంది. దాని పేరు ఫ్లయింగ్ లిజర్డ్ లేదా డ్రాకో లిజర్డ్. ఈ బల్లి పక్షిలా రెక్కలు కొట్టి ఎగరదు, కాని చెట్టు నుండి చెట్టుకు దాదాపు 30 అడుగుల వరకు గ్లైడ్ చేయగలదు. అందుకే దీనిని ఎగిరే బల్లి అని పిలుస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, దీని రెక్కలు నిజమైన రెక్కలు కావు. దీని శరీరంలోని పొడవైన పక్కటెముకలు బయటకు విస్తరించి వాటిపై ఉండే పలుచని చర్మం రెక్కల్లా పనిచేస్తుంది. అవసరమైనప్పుడు ఈ రెక్కలను విప్పి గాలిలో తేలుతుంది, అవసరం లేనప్పుడు మళ్లీ మడిచేస్తుంది. ఫ్లయింగ్ లిజర్డ్ నిజంగా ఎగరదు. అది కేవలం గాలిలో తేలుతూ ఒక చెట్టు నుండి మరో చెట్టుకు ప్రయాణిస్తుంది. ఇలా చేయడం వల్ల నేలపైకి దిగాల్సిన అవసరం ఉండదు. వాటి శరీర రంగులు కూడా చాలా ప్రత్యేకమైనవి. చెట్ల బెరడుల రంగుకు దగ్గరగా ఉండటం వల్ల శత్రువులకు కనిపించకుండా సులభంగా దాక్కోగలవు. ఈ అద్భుతమైన క్యామఫ్లాజ్ వాటి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మగ ఫ్లయింగ్ లిజర్డ్లకు గొంతు కింద రంగురంగుల డ్యూలాప్ అనే చర్మపు భాగం ఉంటుంది. జతను ఆకర్షించడానికి వీటిని విప్పి ప్రదర్శిస్తాయి. ప్రకృతిలో ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఈ జీవులు తమ జీవితంలో ఎక్కువ భాగం చెట్లపైనే గడుపుతాయి. ఆహారం కోసం, విశ్రాంతి కోసం, శత్రువుల నుండి రక్షణ కోసం చెట్లపైనే ఆధారపడతాయి. శాస్త్రవేత్తల ప్రకారం వీటి గ్లైడింగ్ సామర్థ్యం లక్షల సంవత్సరాల క్రితమే పరిణామం చెందింది. అందువల్ల ఇవి ప్రకృతిలో అత్యంత ప్రత్యేకమైన సరీసృపాలలో ఒకటిగా గుర్తించబడ్డాయి. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, పాము లేదా ఇతర వేటగాళ్లు దాడి చేసినప్పుడు ఫ్లయింగ్ లిజర్డ్ ఒక్కసారిగా చెట్టు నుండి దూకి గాలిలో గ్లైడ్ చేస్తూ క్షణాల్లో తప్పించుకుంటుంది. ఈ సామర్థ్యమే వాటి జీవన రహస్యం. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఫ్లయింగ్ లిజర్డ్ ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుతమైన గ్లైడింగ్ సరీసృపాలలో ఒకటి. ఇలాంటి మరిన్ని అరుదైన జంతువులు, ఆశ్చర్యకరమైన జీవులు మరియు ప్రకృతి రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.